చేతి వంట. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో పప్పు దోసకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి కందిపప్పు 1 కప్పు, దోసకాయ 1, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 6. మనం ఇందులో ఎండుకారం యాడ్ చేయం, అందుకని మనకి కూరకి కారం ఎంత సరిపోతుందో అంత పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. చింతపండు కొద్దిగా, మనం దోసకాయ పులుపుని బట్టి చింతపండుని తీసుకోవాలి, అందుకని నేను కొద్దిగా చింతపండుని తీసుకుంటున్నాను. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ముందుగా మనం కందిపప్పుని వాష్ చేసి పెట్టుకుని అందులో మనం ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత అందులో సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు. దోసకాయ ముక్కల్ని నేను పైన తొక్కంతా తీసి పిక్కలు కూడా తీసేసాను. పిక్కలు టేస్ట్ చూసుకుని చేదుంటే తీసేయాలి. పిల్లలు పిక్కలు ఇష్టపడిన వాళ్ళు కూడా పిక్కల్ని తీసేస్తే బాగానే ఉంటుంది. కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పప్పుని ఉడకబెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా చింతపండు, అలాగే టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసి పప్పు గుత్తితో బాగా ఇనుపుకోవాలి. పప్పు బాగా గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని పలుచగా చేసుకోవాలి. ఈ విధంగా పలుచగా చేసుకున్న తర్వాత ఈ పప్పుని మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వెల్లుల్లి రెబ్బలను వేయాలి. వెల్లుల్లి రెబ్బలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి, లైట్గా కొద్దిగా మాడితేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులోకి మనం ఇనిపి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. పప్పుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో పప్పు మనకి రెడీ అయింది. ఈ విధంగానే బీరకాయ, సొరకాయ, క్యాబేజీ, తోటకూర ఇలా గ్రీన్ వెజిటబుల్స్ ఏవైనా యాడ్ చేసుకుని మనం పచ్చిమిర్చి కారంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు టమాటా మాత్రం మనం ఎండుకారం యూస్ చేస్తేనే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.